మీ ఫోన్లో ఉన్న ఒక వీడియో మీ లైఫ్ని కంప్లీట్గా రివర్స్ చేస్తుందంటే మీరు నమ్మగలరా? మీరు చేయని క్రైమ్, మీరు చెప్పని మాటలు, మీరు లేని ప్లేస్లో మీ వీడియో వైరల్ అయితే ఇది ప్రాంక్ కాదు, ఇది ఎక్స్పెరిమెంట్ కాదు, అది డీప్ ఫేక్. ఇప్పుడు మన టాలీవుడ్ అగ్ర హీరోలను కూడా ఈ డీప్ ఫేక్ మాయాజాలం వదలట్లేదు. డీప్ ఫేక్ మాయాజాలం నటి రష్మికతో మొదలైంది. ఇది నెక్స్ట్ లెవెల్ డిజిటల్ థ్రెడ్. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ ఫేస్, మీ వాయిస్, మీ ఐడెంటిటీ ఎంత అన్సేఫ్ గా ఉందో మీరు అర్థం చేసుకుంటారు. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి? డీప్ ఫేక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ డీప్ లెర్నింగ్ యూజ్ చేసి ఒక రియల్ హ్యూమన్ ని క్రియేట్ చేయడం. అది చూడడానికి రియలిస్టిక్ గానే ఉంటుంది, బట్ అది ఫేక్. సింపుల్ గా చెప్పాలంటే ఏఐని యూజ్ చేసి మీలాగా మాట్లాడి మీలాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చే దానిని తయారు చేయడమే డీప్ ఫేక్. చాలా మందికి అది దీని గురించి తెలియని వాళ్ళకి అది రియల్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది నిజం కాదు. డీప్ ఫేక్ ఎంత డేంజరస్ చాలా మందికి అస్సలు తెలియదు. ఇప్పుడు చెప్తాను, కేర్ఫుల్గా వినండి. రైట్ నో ఏదైనా మన యాక్సిడెంట్ జరిగిన, ఏదైనా దొంగతనం జరిగిన వీడియో ప్రూఫే రైట్ నో ఎవిడెన్స్, బట్ ఇప్పటి నుంచి అది కాదు. వీడియో తీసి చూపించినా సరే మనం డౌట్ పడవలసిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ అవుతున్నాయి. పొలిటికల్లో లీడర్ స్పీచ్ ని ఫేక్ చేసి లేదా మార్ఫ్ చేసి డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి పీపుల్స్ ని మిస్లీడ్ చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు నార్మల్ పీపుల్, వాళ్ళ ఫొటోస్ న్యూడ్ గా జనరేట్ చేసి హెరాస్మెంట్, బ్లాక్ మెయిల్స్ చేసి మనీ అడుగుతున్నారు. ఒక వీడియో వైరల్ అయితే మొత్తం టోటల్ లైఫ్ కొలాప్స్ అవుతుంది. నిజం తెలిసే లోపు డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది. ఫేక్ వీడియో కొన్ని ఫ్యూ సెకండ్స్లోనే లేదా ఫ్యూ అవర్స్లోనే మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, కానీ ట్రూత్ బయటకు వచ్చేటప్పటికి అది వైరల్గా స్ప్రెడ్ అవుతుంది, లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇదంతా ఓకే. అసలు డీప్ ఫేక్ ఎలా క్రియేట్ చేస్తారని అడిగితే ఫస్ట్ స్టెప్, మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్, మీ డేటాని ఆన్లైన్ నుండి కలెక్ట్ చేస్తారు. లైక్ మీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, మీరు ఎక్కడైనా రిలీజ్ చేసిన పాడ్కాస్ట్ కానీ, సంథింగ్ మీ వీడియోస్ ఆన్లైన్లో ఉంటే అదే జనరేట్ చేసేవాడికి బిగ్గెస్ట్ వెపన్. సెకండ్ వన్, ఏఐ ట్రైనింగ్. డీప్ లెర్నింగ్ మోడల్ కి థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్, వీడియోస్, ఫ్రేమ్స్ గా ఫీడ్ చేసి దానికి ప్రాంప్ట్ ఇస్తారు. సో ఏఐ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మీ మూమెంట్స్, లిప్ మూమెంట్ అన్ని నేర్చుకుని అనాలిసిస్ చేస్తుంది. థర్డ్ స్టెప్, మీ ఫేస్ జనరేట్ చేస్తారు. గ్యాన్స్ అనే కొన్ని ఏఐ మోడల్స్ ని యూజ్ చేసి మీ ఫేస్ ని ఏఐ గా జనరేట్ చేస్తారు. ఫోర్త్ స్టెప్, ఫేస్ స్వాపింగ్. వేరే పర్సన్ వీడియోలో లేదా ఏదైనా న్యూడ్ ఫోటోలో లేదా ఏదైనా న్యూడ్ వీడియోలో మీ ఫేస్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ గా ఆ వీడియోకి మీ వీడియోకి కరెక్ట్ గా అడ్జస్ట్ అయ్యేలా షాడోస్, అడ్జస్ట్మెంట్స్ అది నేచురల్ గా కనిపించేలా డిజైన్ చేస్తారు. ఫిఫ్త్ వన్, వాయిస్ క్లోనింగ్. జస్ట్ మీ వాయిస్ 10 to 20 seconds ఉంటే చాలు మీ వాయిస్ ని ఈజీగా క్లోన్ చేయొచ్చు ఏఐని యూజ్ చేసి. ఇది మీలో చాలా మందికి తెలిసిందే. సిక్స్త్ స్టెప్, ఫైనల్ పాలిష్. వీడియోలో ఏమైనా ఎర్రర్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని అన్ని రిమూవ్ చేసి వీడియోలో షాడోస్, అడ్జస్ట్మెంట్ అన్ని క్లియర్ గా సెట్ చేసుకుని వీడియోని పబ్లిష్ చేస్తారు. సో ఇది ఇన్ కేస్ ఆ వీడియో లీక్ అయితే ఏం చేయాలి? మీకు డౌట్ వచ్చే ఉంటుంది. సో క్లియర్గా వినండి. మీరు ఎక్కడైతే మీ వీడియోని చూసారో వెంటనే ఆ ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ థింగ్, ఒరిజినల్ ఫొటోస్, వీడియోస్ అన్నీ సేవ్ చేసుకుని మీ దగ్గర స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వాలి. అండ్ ఆన్లైన్లో స్టాప్ NCCL వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో ఉంది అని చెక్ చేసి వెంటనే మీ వీడియోని రిమూవ్ చేస్తారు. వెంటనే లీగల్ యాక్షన్ స్టార్ట్ చేయాలి. మీరు ఎంత ఫాస్ట్గా ఉంటే ఆ స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా క్లోజ్ చేయొచ్చు. లేట్ చేస్తే ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇదంతా ఓకే. అసలు డీప్ ఫేక్ వీడియో ఎలా ఐడెంటిఫై చేయాలని అడిగితే ఫస్ట్ వన్, లిప్ మూవ్మెంట్ కి మాట్లాడే ఆడియోకి అస్సలు సెట్ అవ్వదు. సింక్ అనేది ప్రాపర్ గా ఉండదు. ఆ వీడియోలో ఐ బ్లింకింగ్ కొంచెం అన్నేచురల్ గా ఉంటుంది. ఫేస్ ఎడ్జెస్ లిటిల్ బిట్ ఫేస్ లో బ్లర్ అనేది కనిపిస్తుంది. ఫేస్ మీద ఉన్న లైటింగ్ కి బాడీ మీద ఉన్న లైటింగ్ కి మ్యాచ్ అవ్వదు. స్లైట్ గా హెడ్ మూవ్మెంట్ అనేది కొంచెం ఆడ్ గా ఉంటుంది, రోబోటిక్ గా. అండ్ వాయిస్ కూడా మెటాలిక్ గా, రోబోటిక్ గా వినిపిస్తుంది. మీకు చెప్పిన సైన్స్ ని యూజ్ చేసి మీరు ఈజీగా డీప్ ఫేక్ వీడియో ఫైండ్ చేయొచ్చు. అసలు ఈ డీప్ ఫేక్ వీడియోలో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు చెప్తా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, గ్యాన్స్ మీన్స్ జనరేటివ్ అడ్వరైజల్ నెట్వర్క్స్. నెక్స్ట్ థింగ్, కంప్యూటర్ విజన్, ఫేషియల్ ల్యాండ్ మార్క్ డిటెక్షన్. నెక్స్ట్ వన్, వాయిస్ క్లోనింగ్ అండ్ టెక్స్ట్ టు స్పీచ్. టెక్నాలజీ యూజ్ చేసే పర్సన్ మాత్రమే డేంజర్. డీప్ ఫేక్ వీడియోని యూజ్ చేసి స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫేస్ ని స్వాప్ చేసి CEO కాల్ చేయడం, పోలీస్ కాల్ చేయడం, మీ దగ్గర ఎంత మనీ ఉంది, ఎంత తీసుకున్నాం, ఎంత డ్రగ్ ఉంది అని మీకు కాల్ చేసి బెదిరిస్తారు, మనీ కోసం అడుగుతారు. మీరు అప్పుడు వెంటనే ఆ కాల్ని కట్ చేసి ఎమోషన్గా కనెక్ట్ అవ్వకుండా లాజికల్గా థింక్ చేయండి. వెంటనే ఇలా జరిగినప్పుడు పోలీస్ కంప్లైంట్ లేదా నేను ప్రీవియస్గా చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ డేటా డీప్ ఫేక్ యూజ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వన్, సోషల్ మీడియాలో క్లియర్ ఫేస్ వీడియోస్ అప్లోడ్ చేయకండి. నెక్స్ట్ థింగ్, లాంగ్ క్లోజప్ వీడియోస్ అనేవి అవాయిడ్ చేయండి. అన్నోన్ యాప్స్కి కెమెరా పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్ అది అస్సలు ఇవ్వకండి. అన్నెసెసరీగా ఉన్న సెట్టింగ్స్ ని ఆఫ్ చేయండి. బయోమెట్రిక్ ఎక్కడ పడితే అక్కడ కేర్లెస్ గా షేర్ చేయకండి. మీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని చాలా కంట్రోల్లో ఉంచండి. ఫ్యూచర్ లో వీడియో ట్రూత్ కాకుండా పోతుంది బికాజ్ డీప్ ఫేక్. ఏదైనా సమస్యలో మనం ఇరుక్కున్నప్పుడు వీడియో చూపిస్తేనే అది సర్వైవల్ ఛాన్సెస్. సో అది నిజమైతే మనం బయటపడతాం. మీ ఫేస్, మీ వీడియో, మీ ఆడియో మీ బిగ్గెస్ట్ డిజిటల్ వెపన్. మీకు అది అగ్నెస్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బీ కేర్ఫుల్ గా ఉంటే ఇలాంటి టెక్నాలజీస్ నుంచి మీరు సేఫ్ గా ఉంటారు. మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ మన కంట్రోల్లో ఉండాలి, అవతల వాళ్ళ చేతిలో కాదు. దిస్ ఈజ్ నాని సైనింగ్ ఆఫ్.